నమస్తే, వెల్కమ్ టు లియో. సత్యం వద, ధర్మం చర, సత్యమేవ జయతే. అయితే ఈ ప్రోగ్రాం సంబంధించి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, సత్యమేవ జయతే, నిజంగా నిజం చెప్పాలి, ఎందుకు ఈ ప్రోగ్రాం అన్నదానికి మీ మాటల్లో ఏం చెప్తారు సార్? అంటే నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టేసి వస్తారు. ఇప్పుడు ఊరు కాదు, ఇప్పుడు ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్ అయిపోయిన పరిస్థితుల్లో అబద్ధం ప్రపంచం మొత్తం చుట్టేస్తుంది, నిజం గడప దాటేలోపు. అవును. అంటే ఇవాళ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇది ఒక పెద్ద హర్డిల్, ఒక పెద్ద సమస్య. తప్పుడు సమాచారం ప్రజల్లోకి బలంగా వెళ్తారు. కారణం ఏంటి? నిజం గడప దాటలేదు. ఇవాళ నిజం చెప్పేవాళ్ళు కరువయ్యారు, నిజం దుర్లభమైంది, అబద్ధానిది రాజ్యంగా మారింది. ఈ పరిస్థితి నుంచి ఇవాళ మళ్ళా నిజం వైపు ప్రయాణం. ఇవాళ సత్యాన్వేషణ ప్రజలు కోరుకునేది అది. నిజం నిప్పు లాంటిది అంటారు. నిజాన్ని గనక కప్పి పెడితే దహించి వేస్తుంది. ఇప్పుడు నిప్పు ఎలా అయితే నిన్ను దహించి వేస్తుందో అలా నిజాన్ని గనక దాచిపెడితే దాచిపెట్టిన వాళ్ళని దహించి వేస్తుంది అనమాట. ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం కానీ ప్రపంచం కానీ నీకు నిజం కోసం మరి భూతద్దం పెట్టి ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికోసం ఇప్పుడు మీరు అంటున్నారు ఈ ప్రోగ్రాం ఏంటి, నిజం చెప్పాలి అని. ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించిన దగ్గర నుంచి అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం, అతను ఏంటి, అటు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎంపీగా, తండ్రి చాటు నుండి కొడుగ్గా రాజశేఖర రెడ్డి పాలనలో ఆయన పైన కేసులు, సిబిఐ 12, ఈడీ 9 ఛార్జ్షీట్లు ఏంటి, ఇవన్నీ కూడా క్విడ్ ప్రోకో అవినీతి కుంభకోణాల్లో ఆయన ప్రస్థానం. 16 నెలలు జైలు. అతనేంటి, అబద్ధాన్నే నమ్ముకున్నాడు, అబద్ధాన్నే ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు, అబద్ధం పైనే ఆయన ప్రయాణం. జగన్మోహన్ రెడ్డి నీకు ఏది ప్రస్థానం అంతా అబద్ధాల రాయుడుగా ఆయన పేరు ప్రజల్లో. ఇవాళ ఇప్పుడు తల్లికి అబద్ధం, చెల్లెళ్ళ దగ్గర అబద్ధాలు, బాబాయ్ హత్య కేసులో అబద్ధాలు, ఇప్పుడు సిబిఐ విచారణలో అబద్ధాలు, ఈడీ విచారణలో అబద్ధాలు, అవినీతిపై అబద్ధాలు, అబద్ధాల సామ్రాజ్యాధినేత జగన్మోహన్ రెడ్డిగా అక్కడ కనపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అబద్ధాల పునాదులపై ఏర్పడిన పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దగ్గర 14 ఏళ్ల పార్టీ ప్రస్థానం చూసావా మరి, అబద్ధం రాజ్యం ఏలింది. ఇప్పుడు మళ్ళా అబద్ధం ఇంకోసారి ఆంధ్రప్రదేశ్ని కమ్మేయడానికి మళ్ళీ భూతంలాగా ఎదురెదురు చూస్తోంది అంటున్నారు. ఆ భూతాన్ని భూస్థాపితం చేయమని అడిగేవాళ్ళు ఎంతమంది. ఇప్పుడు ఇక్కడ మనం అనుకుంటుంది అదే, నిజం చెప్పాలి, నిజం గెలవాలి. మొన్నప్పుడు ఏదో చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు తప్పుడు కేసులో లేని అవినీతిని ఆయన పైన ఆరోపించి ఆయన్ని ఒక 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు ఆయన సతీమణి నారా భువనేశ్వరి మేడం నిజం గెలవాలని ఒక యాత్ర చేపట్టింది. దానికి అసలు విపరీతంగా ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆమోదం, హర్షం మనం చూసాం. ఆమెకి ఎక్కడికి వెళ్ళినా నీరాజనాలు పెట్టారు. అప్పటిదాకా ఆమె అసలు బయటికి రాలేదు. ఎన్టీఆర్ కుమార్తెగా, లేకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ మరి ధర్మకర్తగా, ఆ ట్రస్టీ కార్యక్రమాలు, బ్లడ్ బ్యాంకు, లేకపోతే ఆమె చారిటీ యాక్టివిటీసు వాటికే పరిమితమైంది. ఆ స్కూల్స్, మోడల్ స్కూల్స్ కానీ, ఉచిత వైద్య శిబిరాలు, ఇలాంటి ఆమె ఆ రోజు తన భర్తని జైల్లో పెట్టినప్పుడు నిజం గెలవాలి అంటూ తీసుకున్న యాత్ర జగన్మోహన్ రెడ్డి పతనానికి ప్రధాన కారణమైంది. చంద్రబాబును మళ్ళా ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠించటంలో నిజాన్ని గెలిపించాలన్న ఆమె ఆరాటం, ఆమె వెన్నంటి ప్రజల యొక్క సంఘీభావం ఆ రోజు చంద్రబాబుని గెలిపించారు. అక్కడ మోడీ 3.0 ఏర్పడినా, ఇక్కడ చంద్రబాబు 4.0 ఏర్పడినా నిజం మీదే, అబద్ధాన్ని ఓడించారు. అంటే ఇక్కడ ఏంటి, ఇప్పుడు అబద్ధం ఇవాళ ఒకసారి చెబితే నమ్ముతారు, 2 సార్లు చెబితే నమ్ముతారు, పదే అవే అబద్ధాలు ఆడితే జనం ఎలా నమ్ముతారు? ఒకసారి నమ్మకం కోల్పోయిన తర్వాత ఇంకా నీ పట్ల విశ్వాసం రాదు. మళ్ళీ భవిష్యత్తులో అసలు జన్మలో నిన్ను నమ్మరు. ఇలాంటి క్రైసిస్లో పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఒక రాజకీయ పార్టీకి రాకూడని అనర్థం, ఒక నాయకుడికి ఎదురు కాకూడని మరి అధోగతి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మనం చూసాం, ఆయన కుటుంబంలోనే ఆయన నమ్మరు. ఇప్పుడు తల్లి నమ్మటం లేదు, చెల్లెళ్ళు నమ్మటం లేదు. ఇప్పుడు మనం చూసాం, విజయమ్మ మీద కేసు వేశాడు, ఆమెకి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ రద్దు చేయమని
తల్లి మీద కేసేసిన కొడుగ్గా ఎవరు నమ్ముతారు? ఏ తల్లులు అతనికి మద్దతుగా నిలుస్తారు? ఆ తల్లికి ఆ పరిస్థితి ఎదురైనప్పుడు షర్మిల ఆస్తులు మరి ఇతను మింగాడని ఎవరంటున్నారు? తల్లి చెప్తాను. అవును. నలుగురు మనవ సంతానానికి సమానంగా ఆస్తులు ఇవ్వాలనేది రాజశేఖర రెడ్డి ఆజ్ఞ. కానీ జగన్మోహన్ రెడ్డి షర్మిల పిల్లలకు అన్యాయం చేసి మొత్తం ఆస్తి తన కూతుళ్ళిద్దరికే తీసుకుంటున్నాడు అనేది తల్లి ఆవేదన. చెల్లి మరి తల్లిని పావుగా మార్చిందని ఇతను చెల్లి మీద ధ్వజమెత్తుతాడు. జనం నమ్ముతారా? అంటే ఆ చెల్లెళ్ళకి ఆ పరిస్థితి ఎదురైతే ఏ చెల్లెళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డిని నమ్ముతారు? అది కుటుంబ పోరు. సరే, అది తీసి పక్కన పెట్టండి, అది మనకు సంబంధించిన అంశం కాదు అనుకోవచ్చు జనం. ఇది రాజకీయం. వాళ్ళ పార్టీ మనం చూసాం, ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు. 151 మంది ఎమ్మెల్యేలను అతనికి ఇస్తే ఏం చేశాడు? 80 మంది ఎమ్మెల్యేలను మార్చేశాడు. 40 మంది ఎమ్మెల్యేలను అటు ఇటు వీళ్ళని అక్కడ పోటీ చేయమన్నాడు, వాళ్ళని ఈ జిల్లాలో పోటీ చేయమన్నాడు, జిల్లాలు మార్చేశాడు. అవును. ఏం జరిగింది? ఘోర ఓటమి పాలయ్యాడంటే ఇవాళ పార్టీలో అతను నమ్మని పరిస్థితి. ఎవరైతే జగన్ని వదిలేసి బయటికి వెళ్ళారో వాళ్ళు బాగుపడ్డారు, ఎవరైతే జగన్ వెన్నంటి నిలిచారో అతనితో పాటు వాళ్ళు చెడిపోయారు. ఇప్పుడు మనం చూసాం, కృష్ణదేవరాయలు జగన్ వదిలేశాడు, ఎంపీగా గెలిచాడు. బాలశౌరి జగన్ వదిలేశాడు, ఎంపీగా లక్షల ఓట్ల మెజార్టీతో, ఒక్కొక్కడు 2.5 లక్షలు, 2 లక్షలు, 2,70,000. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదిమూలం, వంశీ శ్రీనివాస్ యాదవ్, వంశీకృష్ణ శ్రీనివాస్ వదిలేసిన వాళ్ళంతా గెలిచి కూర్చున్నారు. అంటే ఏంటి అక్కడ? నిజం చెప్పకపోవటమే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ పరిస్థితికి కారణం. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు ప్రభుత్వం సంవత్సర కాలమైంది. ఈ సంవత్సరంలో వాళ్ళేంటి సుపరిపాలనలో తొలి అడుగు అంటూ వెళ్తున్నారు. ముఖ్యమంత్రి ఈరోజు కుప్పంలో పర్యటిస్తున్నాడు, ఇంటింటికి వెళ్తున్నారు. మేము ఇది చేశాం, మొత్తం చేశామని చెప్పడం లేదు, 70% చేశాం. ఇప్పుడు 34,000 కోట్లు ఒక్క పెన్షన్లకే మీకు ఇచ్చాను. జగన్మోహన్ రెడ్డి పెన్షన్ 250 పెంచాడు, నేను 1000 రూపాయలు పెంచాను. అంటే అతనికన్నా 4 రెట్లు ఎక్కువ సంక్షేమం అందించాను. జగన్మోహన్ రెడ్డి ఒక బిడ్డకి మరి అమ్మఒడి ఇవ్వడానికి పెట్టలాడిచ్చాడు, 2 ఏళ్ళు ఎగ్గొట్టాడు, ఏదో ఒక 5,000 కోట్లు ఇచ్చాడు. అది మేము ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తున్నాం. తల్లికి వందనం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికన్నా కూడా డబల్ ఇచ్చాం. ఆయన 5,000 కోట్లు ఇస్తే మేము 10,000 కోట్లు ఇచ్చాం. ఇప్పుడు అతను ఇచ్చిన వాళ్ళకన్నా 25 లక్షల మంది ఎక్కువ మంది తల్లులకి వందనం ఇచ్చాం. ఇప్పుడు అతనికన్నా మరి రెట్టింపు సంక్షేమం అందించాం. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం, 3,000 కోట్లు. అతను అసలు గ్యాస్ ఉచితంగా ఇవ్వలేదు. అతను మూసేశాడు అన్నా క్యాంటీన్లు. మేము మళ్ళీ అన్నా క్యాంటీన్లు తెరిచాము. ఒక 204 క్యాంటీన్లలో ఇవాళ పేదోడి పొట్ట నింపుతున్నాం. 15 రూపాయలకే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనము, అల్పాహారం. ఇప్పుడు ఏది నిజం? జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? ఇది సుపరిపాలన కాదు, సూపర్ మోసపు పాలన, నిలదీయండి అంటాడు. ఎవరిని నిలదీయాలి? ఏమని నిలదీయాలి? అన్నా క్యాంటీన్లు మూసేసిన నిన్ను నిలదీయాలా? తెరిపించిన వాళ్ళని నిలదీయాలా? పెన్షన్ 250 రూపాయలు ఇచ్చిన నిన్ను నిలదీయాలా? పెన్షన్ 1000 రూపాయలు పెంచిన వాళ్ళని నిలదీయాలా? పోలవరాన్ని గోదాట్లో ముంచేసిన నిన్ను నిలదీయాలా? పోలవరానికి కేంద్రం నుంచి 12,500 కోట్లు తెచ్చి ముమ్మరంగా పనులు చేస్తున్న వాళ్ళని నిలదీయాలా? అమరావతిని 3 ముక్కలాట చేసి కట్టిన బిల్డింగులు పాడుపెట్టి బీళ్లు పెంచేసిన నిన్ను నిలదీయాలా? అమరావతిలో 63,000 కోట్ల పనులకు ప్రధాని మోడీతో శంకుస్థాపనలు చేసి ఇవాళ అమరావతి మళ్ళా కళకళలాడేటట్లుగా చేసిన రాజధాని నిర్మిస్తున్న వాళ్ళని నిలదీయాలా? విశాఖ స్టీల్ ప్లాంట్ 3 ఫర్నెస్లు ఖాళీగా పెట్టావు. 1200 రోజులు స్టీల్ ప్లాంట్ కార్మికులు మరి రోడ్డుకి ఆందోళనలు చేస్తే నిన్ను నిలదీయాలా? విశాఖ స్టీల్ ప్లాంట్కి 13,400 కోట్లు తెచ్చి 3 ఫర్నెస్లు ఇవాళ 98% వర్క్ జరుగుతుంది, స్టీల్ ప్రొడక్షన్ జరుగుతుంది. వాళ్ళని నిలదీయాలా? ఎవరిని నిలదీయాలి? ఏమని నిలదీయాలి? ప్రధాని మోడీని నిలదీయాలా? అవును సార్. ఎందుకు వచ్చావు ఆంధ్రప్రదేశ్కి 3 సార్లు మోడీ అని నిలదీయమంటాడా? 3 లక్షల కోట్ల పనులకు నువ్వెందుకు శంకుస్థాపన చేశావు మోడీ అని మోడీని నిలదీయమంటాడా? ఇప్పుడు 1,50,000 కోట్లతో ఎన్టీపీసీ మరి విశాఖ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎందుకు పెట్టావు అని నిలదీయమంటాడా? ఆర్సిలార్మిట్టల్ స్టీల్ కంపెనీ 1,65,000 కోట్లతో అనకాపల్లిలో ఎందుకు పెడుతున్నావు అని నిలదీయాలా? చంద్రబాబుని మనం ఏమని నిలదీయమంటాడు జగన్మోహన్ రెడ్డి? ఏడాదిలో
9.5 లక్షల కోట్ల పెట్టుబడుల ఎంఓయూలు చేసుకున్నందుకు నిలదీయాలా? 8.5 లక్షల ఉద్యోగాల కల్పనకి బాటలు వేస్తున్నందుకు నిలదీయాలా? ఎవరిని నిలదీయమంటాడు? ఏమని నిలదీయమంటాడు? 5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసాయంట, 4 లక్షల మందికి ఉపాధి వచ్చేసిందని. ఇది సూపర్ మోసపు పాలన. చెప్పాలి ఎవరు? జనం చెప్పాలి. నిలదీయమని అడిగిన వాళ్ళకి జనమే వాళ్ళని నిలదీయాలన్నమాట. ఇప్పుడు నిజం చెప్పాలంటోంది అది. నిజం చెప్పకపోతే ఏమవుతోంది? అబద్ధం ఊరు చుట్టుముట్టడం కాదు, అబద్ధం మొత్తం ప్రపంచమంతా చుట్టుముడుతుంది. అయితే ఒకే ఒక తప్పుతో ఈరోజు సంవత్సరం తిరక్క ముందే ఖచ్చితంగా ప్రతి ఇంట నిజం తెలియాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం మనం చూస్తున్నాం. అదేంటి అంటే 2019 మార్చి 15వ తారీఖు ఏదైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిందో అక్కడ మేనిఫెస్టో కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక ఎన్నికల సందర్భంలో కొంత నిర్లక్ష్యం వహించినందుకు 2019-24 దాకా పూర్తిగా కోల్పోయినటువంటి పరిస్థితి. రాష్ట్రం అభివృద్ధి చెందాల్సినటువంటి ఒక స్థితిలో పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి చూసాం. అప్పటికే రాష్ట్రం ఏదైతే విడిపోయిన తర్వాత కనీసం ఒక రాజధాని లేనటువంటి పరిస్థితుల్లో 2014-19 దాకా అయిన తర్వాత 19-24 దాకా ఉండేటువంటి పరిస్థితులు ఉంటే అటు టీడీపీ ఇప్పుడు నిజంగా ఎలా ఉండేదంటారు? ఆ ఒక్క నిర్లక్ష్యం వల్లే, ఆ ఒక్క నిజం చెప్పలేకపోవడం వల్లే ఈ స్థితి వచ్చిందని అనుకోవచ్చు అంటారా? అంటే జనం జగన్ని నమ్మడం వల్ల అనర్థం. అతను ఒక్క ఛాన్స్ అని బతిమలాడుతున్నాడు, చూద్దాం ఇద్దాం అని ఇచ్చినందుకు జరిగినటువంటి అనర్థం. 30 ఏళ్ళు రాష్ట్రం వెనక్కిపోయింది. అమరావతి నిర్మాణం మంట కలిసిపోయింది. మొత్తం బిల్డింగులు పాడుపెట్టాడు. అసలు ఆ జంగిల్ క్లియరెన్స్లు ఇప్పుడు చేయడానికి 40 కోట్లు అయింది. పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఇప్పుడు మళ్ళీ డయాఫ్రమ్ వాల్ కట్టడానికి 1000 కోట్లు పట్టింది. నిరుద్యోగం 30% పెంచేశాడు. 6,000 పోస్టులతో మెగా డిఎస్సి అన్నాడు. అది కూడా ఎన్నికలకు ముందు దగా డిఎస్సి చేశాడు. జాబ్ క్యాలెండర్ జనవరికి ఇస్తానన్నాడు. ఒక్క జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. అంటే ఎలా ఇవాళ యువశక్తిని నిర్వీర్యం చేశాడు, ఏ విధంగా మోసం చేశాడు. బటన్లు నొక్కా అన్నాడు. 136 బటన్లు అతను జనానికి కాదు నొక్కింది. 136 బటన్లు నొక్కుతున్నా అని మోసం చేసి 136 యాడ్స్ ఇచ్చుకున్నాడు తన ఛానల్కి, తన పేపర్కి. 600 కోట్లు సాక్షి ఛానల్ పేపర్కి అతను యాడ్స్ ఇచ్చాడంటే 600 కోట్లతో ఋషికొండ ప్యాలెస్ కట్టాడు. అసలు స్పెషల్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు, మబ్బుల్లో తిరగడం, కింద ట్రాఫిక్ ఆపేయడం, చెట్లు నరికిచ్చేయడం, పరదాలు కట్టడం, అంటే ఒక అరాచక పాలన. ఒక్క ఛాన్స్ అని తీసుకుని నా ఎస్సీ అని ఆ ఎస్సీల భూములు 5 లక్షల ఎకరాలు ఆక్రమించారు. నా బీసీ అని చెప్పి బీసీల గొంతులు కోశారు. బీసీలకు సంబంధించినటువంటి 16,000 పోస్టులు వాళ్ళకి రాకుండా చేశారు. చంద్రయ్య యాదవ్ మెడ మీద కత్తి పెట్టి జై జగన్ అనమంటే అనలేదని కోసిపారేశారు. 10వ తరగతి కుర్రాడు అమర్నాథ్ గౌడ్ సజీవ దహనం చేశారు. చంద్రశేఖర్ ధర్మవరంలో నరికి చంపారు. నందన్ సుబ్బయ్య పొద్దుటూరులో నరికి చంపారు. ఎస్సీలపై దమనకాండ డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డాక్టర్ అచ్చెన్న దాకా, అటు విశాఖపట్నంలో ఇటు ఇక్కడ అసలు హత్యలు, లేకపోతే శిరోముండనాలు, దళితులపై అమానుషం. డ్రైవర్ సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ కూడా. అరే ముస్లింలు మనం చూసాం, సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆడబిడ్డలపై గ్యాంగ్ రేపులు చేశారు. గంజాయి మాఫియా, రెడ్ శాండల్ మాఫియా, డ్రగ్స్ మాఫియా, మొత్తం మాఫియా రాజుగా మార్చాడు ఒక్క ఛాన్స్ అని ఇచ్చినందుకు. మీరు చెప్పిన ఆ 2019లో జరిగిన తప్పు జాతి మొత్తం మూల్యం చెల్లించింది. రాష్ట్రం వెనక్కిపోవటం కాదు, పరిశ్రమలన్నీ తరిమేశాడు. వాటాల కోసం బెదిరించి పారిశ్రామికవేత్తలు భయపడిపోయే పరిస్థితి. ఇక మీ రాష్ట్రం ఇక రాము అని చెప్పాడు లులు. ఆంధ్రప్రదేశ్లో ఇక అడుగు పెట్టనన్నాడు. అట్లాంటిది మళ్ళా ఇప్పుడు చంద్రబాబు మళ్ళా గెలిచినాక పారిశ్రామికవేత్తలని ఒప్పించి మెప్పించి మళ్ళీ పెట్టుబడులు తెస్తున్నాడు. పారిపోయిన వాళ్ళందరినీ మళ్ళీ వెనక్కి రప్పించారు. క్వాంటమ్ వ్యాలీ అసలు ఊహించామా? ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఏంటి, ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది, అమరావతి వైపు చూస్తోంది. 156 క్యూబిట్స్ ఇవాళ క్వాంటమ్ వ్యాలీ. మరి అసలు సిలికాన్ వ్యాలీ అమెరికాలో అయితే ఇవాళ క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో. ఇప్పుడు ఒక
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ, అటు మైక్రోసాఫ్ట్తో ఇటు గూగుల్తో ఎంఓయూలు, ఇటు మెడికల్లో, ఆ తర్వాత ఎడ్యుకేషన్లో, ఆ తర్వాత అగ్రికల్చర్లో, ఇవాళ ఏఐ. అంటే ఇది కదా ఇవాళ చేయాల్సింది ఒక నాయకుడు. ఇవాళ ఏంటి, చంద్రబాబే బ్రాండ్గా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల గమ్యస్థానంగా మారిందంటే, యువత ఉపాధి కల్పన కేంద్రంగా చేశారంటే, అటు విద్యారంగంలో లోకేష్ బాబు తెస్తున్న సంస్కరణలు, షైనింగ్ స్టార్స్ అంటూ ఆ విద్యార్థులను ఆయన ప్రోత్సహిస్తున్న విధానం, షైనింగ్ టీచర్స్ అంటూ ఇవాళ మనం చూసాం, టీచర్స్తో ఆయన ఇంటికి పిలిపించుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. వాళ్ళ దగ్గర ఆయన ఒక విద్యార్థిలాగా నేర్చుకుంటున్నది. అంటే విద్యాశాఖ మంత్రి ఎలా ఉండాలి అనేది వాళ్ళ లోకేష్ స్టాన్ఫర్డ్లో అతను చదువుకుని ఇవాళ ఇక్కడ అమలు చేస్తున్న ఆ విద్యా సంస్కరణలు. విద్యాశాఖ మంత్రి ఎలా ఉండకూడదో బొత్స సత్యనారాయణ, ఆదిమూలం సురేష్. టీచర్ల బదిలీలకు కూడా డబ్బులు తీసుకున్నారని 1400 టీచర్ల దగ్గర ఒక్కొక్కటి దగ్గర 5 లక్షలు వసూలు చేశారు, 60 కోట్లు అన్నారు. స్కామ్స్. ఒక గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ శాఖ మంత్రిగా ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్. ఎలా ఉండాలి అనేది పవన్ కళ్యాణ్, ఎలా ఉండకూడదు అనేది అప్పట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ శాఖ మంత్రిగా. అటవీ భూములను కబ్జా చేశారని కదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర మరి ఆయన 75 ఎకరాలు, సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన మరి 65 ఎకరాలు. ఎవరిని చూసినా అటవీ భూములు కబ్జా. అప్పట్లో ఏంటి, ఎస్టేట్లు కాకాని ఎస్టేట్ సర్వేపల్లిలో, పిన్నెల్లి ఎస్టేట్ పల్నాడులో, ఆకేపాటి ఎస్టేట్ కడపలో. మొత్తం అసలు నియోజకవర్గంలో 151 ఎమ్మెల్యేలు, 151 ఎస్టేట్లు, 13 లక్షల ఎకరాల భూములు కబ్జా చేశారంట, ఫ్రీ హోల్డ్లో పెట్టారంట. అసలు ఎందుకు ఇక డాక్యుమెంట్స్ కూడా ఆయన దగ్గర అని చెప్పాడు. అందుకు కదా జనం భయపడిపోయింది. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదో తీసుకొచ్చి పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మ వేసుకునేసరికి రైతులంతా భయపడిపోయారు. సర్వే రాళ్లపై ఆయన బొమ్మలు వేసుకుని పొలాల్లో పాతేస్తే ఇక నా భూమి ఉంటుందా అని కదా భయపడిపోయి వాళ్ళు అతను ఓడించిన పరిస్థితి. అంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి 2.0 అంటున్నాడు. అంటే అబద్ధం 2.0 రాబోతోందా? ఒక భూతంగా ఇవాళ అతను ప్రజల ముందున్న పరిస్థితుల్లో ఇవాళ నిజం చెప్పాలి అంటూ ఒక ప్రోగ్రాం తీసుకున్నటువంటి మిమ్మల్ని ముందు అభినందించాలి. ఎందుకంటే ఇవాళ మిస్ఇన్ఫర్మేషన్ దాడి చేస్తోంది, తప్పుడు సమాచారం ఇవాళ ముంచేస్తోంది. గ్రామాలని, నియోజకవర్గాలని, జిల్లాలని, రాష్ట్రాన్ని కాదు ప్రపంచాన్నే ముంచేస్తోంది అనమాట మిస్ఇన్ఫర్మేషన్ అనేది. ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉంది. ఇప్పుడు మనకి చిన్నప్పుడు తల్లిదండ్రులు నేర్పేవాళ్ళు, స్కూల్స్లో పాఠశాలలో టీచర్లు గోడల మీద రాసేవాళ్ళు. ఇప్పుడు జాతిపిత మహాత్మా గాంధీ 3 కోతులు ఏమని ఉంటాయి, మంచి మాట్లాడు, మంచి విను, మంచి చెప్పు. అదే ఆయన ఏంటి, నువ్వు చెడు మాట్లాడొద్దు, చెడు వినొద్దు, చెడు చూడొద్దు కదా. జగన్మోహన్ రెడ్డి హయాంలో చెడు మాట్లాడారు, అసెంబ్లీలో బూతులు, బయట బూతులు, బూతులు మాట్లాడే వాళ్ళందరినీ ఆయన ఎంకరేజ్ చేశాడు, పదవులు ఇచ్చాడు, మంత్రి పదవులు ఇచ్చాడు. ఎవడెన్ని బూతులు మాట్లాడితే వాడికి అన్ని పదవులు. ఆయన నవ్వుకుంటూ ఉండేవాడు. చెడు చేశాడు, చెడు విన్నాడు, చెడు చెప్పాడు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి. నాయకుడు ఎలా ఉండకూడదో మీ ముందే ఒక ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి. నాయకుడు ఎలా ఉండాలి మీ ముందే ఒక మోడల్ చంద్రబాబు. ఇప్పుడు రాజకీయ పార్టీ ఎలా ఉండకూడదు మీ కళ్ళ ముందే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపంలో. రాజకీయ పార్టీ ఎలా ఉండాలి ఇవాళ తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఇవాళ కళ్ళ ముందు కనపడుతున్నాయి. అంటే డిసైడ్ చేసుకోవాల్సింది ఎవరు? ప్రజలే, జనం. మంచి ఉంది, చెడు ఉంది. సినిమాలో హీరో ఉంటాడు, విలను ఉంటాడు, ఇద్దరూ సమాన బలంగానే ఉంటారు. కానీ సినిమాలో హీరోదే పై చేయవద్దు. ఎవరు హీరో, ఎవరు విలన్ అనేది తెలుసుకోవటమే నిజం. ఆ నిజాన్ని అన్వేషించాలి. అదే సత్యాన్వేషణ. అదే సత్యమేవ జయతే అన్నా, నిజం గెలవాలన్నా, నిజం చెప్పాలన్నా నిజం నిప్పులాంటి. అది మాత్రం వాస్తవం. జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి దళితుడు సింగయ్య మృతి చెందాడు. దాన్ని ఏమని చిత్రీకరించారు? దేవినేని అవినాష్ అనుచరుడి కారు కింద పడి చనిపోయాడని చెప్పారు. అంటే నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా చుట్టొచ్చింది. అదిగాక ఇప్పుడే జస్ట్ కొద్దిసేపటి క్రితమే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లూర్దు మేరీ కలిశారు సార్.
ఇప్పటిదాకా 15 రోజుల పాటు చాలా మౌనంగా ఉండే ఆవిడ ఈరోజు లోకేష్ గారు మనుషులు 50 మంది వచ్చి నన్ను బెదిరించారు, నన్ను ఖాళీ పేపర్ల మీద సంతకాలు పెట్టమన్నారు అని చెప్పి మాట్లాడుతూనే అక్కడ ఆవిడ మాట్లాడుతుంది ఏంటంటే నాకు అంబులెన్స్లో ఏదో జరిగిందని అనుమానాలు వస్తున్నాయని చెప్పి మళ్ళీ ఇంకొక అబద్ధానికి తెరలేపుతుంది. దీన్ని ఎలా చూడాలి? అంటే ఇవాళ 15 రోజులుగా మాట్లాడని లూర్దు మేరీ ఈ రోజు వచ్చి ఈ విధంగా మాట్లాడిందంటే ఏది నిజం ఏది అబద్ధం? ఇప్పుడు జగన్ కారు కింద సింగయ్య మరణించటం నిజం కాదా? నిజం కాకుండానే A2గా జగన్మోహన్ రెడ్డిని పోలీసు మరి రిజిస్టర్ చేసింది ఆ కేసు. 6 కెమెరాల్లో తీసినటువంటి వీడియో ఫుటేజ్ వాళ్ళ దగ్గర ఉంది, సెల్ ఫోన్లలో తీసినట్టు. ఎవరు తీశారు? వైసీపీ కార్యకర్తలే తీశారు. అక్కడ ఉన్నటువంటి CCTV ఫుటేజ్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి. దాన్ని ఏమని చిత్రీకరించారు? అసలు జగన్మోహన్ రెడ్డి కారు కిందే పడలేదన్నారు. ఇప్పుడు 2 వాహనాలు పోలీస్ సీజ్ చేసింది. ఈ కేసు ఇంతటితో కాదు, హైకోర్టు కూడా ఏమని చెప్పింది? 2 వారాలు ఈ కేసుని ఏం చేసింది? వాయిదా వేసింది, స్టే ఇచ్చారంటున్నారు. 2 వారాలు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని మాత్రమే హైకోర్టు ఆదేశించిన దాంట్లో ఏం జరిగింది? మరో నాటకమా? అవును సార్, జగన్ నాటకం. ఇవాళ జనం తెలుసుకోవాలి ఏది జగన్ నాటకం అనేది ఇవాళ తెలుసుకోవాలి. ఇన్ని నాటకాలు చూసిన వాళ్ళకి ఏది నాటకమో తెలియటం లేదా? ఇప్పుడు తను మాట్లాడుతూ ఏమంటోంది? వాళ్ళ కుటుంబం మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి అభిమానులు కాదని మనం అంటలేదు. సింగయ్య కూడా అభిమానే, అందుకే కదా ఈ కారు మీద పూలు చల్లడానికి వచ్చాడు, ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఇవాళ 3 ప్రాణాలు బలిగట్టున్నది ఆ ఒక్క పర్యటన. అక్కడెక్కడో జయవర్ధన్ రెడ్డి అనే అతను చనిపోయాడు. అసలు అంబులెన్స్లో ఆ మధు అనేవాడు ఒకడు చనిపోయాడు. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ లూర్దు మేరీ ఈ మాటలు ప్రజల కళ్ళ ముందు ఉన్నటువంటి నేపథ్యంలో ఏమి ప్రలోభాలకు గురి చేస్తే ఆ విధంగా మాట్లాడారు అనేది అది జనం విచక్షణకే మనం వదిలేయాలి. ఎందుకంటే అభిమానంతో ఆమె చెప్తోందా, ఇంకేదన్నా ఆర్థిక సాయం అందించడం ద్వారా ఆమె చెప్తోందా, ఎవరన్నా తనతో పలికిస్తున్నారా? లేళ్ల అప్పిరెడ్డి ఆమెను తీసుకొచ్చాడంటున్నారు. దీనిలో అప్పిరెడ్డి పాత్ర ఏంటి? జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి? తలసిల రఘురాం పాత్ర ఏంటి? ఇప్పుడు లోకేష్ అనుచరులు వచ్చి నా మీద ఒత్తిడి చేస్తున్నాడు అంటే ఇవాళ వీళ్ళు ఏది మాట్లాడితే అది నిజం అవుతుందా? అసలు లోకేష్కి ఈ కేసుకి ఏంటి సంబంధం? ఆయన అనుచరులు ఎవరో వచ్చి ఏదో చెప్పారంటే అది నిజం ఎలా అవుతుంది? పోలీసులు నా మీద ఒత్తిడి చేశారని చెప్పుద్ది, ఏదో సంతకాలు పెట్టమన్నారని చెప్తుంది, అంబులెన్స్లో మమ్మల్ని రానీలేదంటది. అసలు ఆ పత్రిక వాళ్ళ మీడియాలో అయితే సింగయ్య కాలు మీద కాలేసి కూర్చున్నాడు, హుషారుగా ఉన్నాడు, రకరకాలుగా చెప్పారు. నిన్నటిదాకా ఆ వీడియో AI వీడియో అన్నారు, ఫేక్ వీడియో అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు, ఆయన ఇచ్చిన ట్వీట్లో ఆయనే చెప్పాడు. ఇది ప్రజల కళ్ళ ముందున్న నేపథ్యంలో ఇదే ఇప్పుడు విచక్షణ. ఏది నిజం ఏది అబద్ధం అది ఇవాళ జనమే ఇవాళ డిసైడ్ చేసుకోవాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ప్రతి పౌరుడు కూడా ఏది నిజం ఏది అబద్ధం అనేది ఖచ్చితంగా వాళ్ళ కళ్ళ ముందే ఉంటుంది. కాకపోతే కొంత మీరు ఇందాక అన్నట్టుగా అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేస్తుందని, కానీ మనం మాత్రం నిజం ఏంటి అనేది మాత్రం వెలికి తీసేటువంటి ప్రయత్నంలోనే ఉందాం. సో ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.